ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలపు మన్నాని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మనందరం కూడా క్షేమంగా సజీవంగా ఉండటానికి దేవుడు మనకెంతో సహాయం చేశాడు. యేసయ్యకే సమస్త మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెసలోనికలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తున్నటువంటి ఒక విలువైన మాట మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ వచనాల గుండా సంఘానికి కొన్ని మాటల్ని తెలియపరుస్తూ వస్తూ ఈ 16, 18 కలిసి ఉన్నటువంటి ఈ వచనాలలో ఆయన తెలియచేసింది ఏంటి అంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. మన జీవితంలో ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఇలాగు చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం అని అంటున్నారు. సహజంగా మనము దేవుని యొక్క చిత్తం అనగానే ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు ఒక మనిషి పట్ల కలిగి ఉన్న దాని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తాం. ఒక వ్యక్తి సేవకు పిలవటమో, లేకపోతే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవటమో, ఒక సువార్థికునిగా, ఒక దైవజనుడిగా ఇట్లా ఎన్నుకున్న విషయాలను బట్టి ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం అని మనం భావిస్తాం. అయితే మనుషులందరి ఎడల కూడా సమానకరమైనటువంటి దేవుని యొక్క చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఏంటది అంటే, ఈ చదువుకున్న వచనాల్లో తెలియచేయబడింది. సుమారుగా 14వ వచనం నుంచి దైవజనులు తెలియచేసుకుంటూ వచ్చారు. అలా తెలియచేసుకుంటూ వస్తూ మీ పట్ల, మీ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మీరు ఇలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, మీరు ఇది చేయాలని ఆయన కోరుకుంటున్నాడు, మీరు ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పుకుంటూ వస్తూ ఈ 16వ వచనంలోకి వచ్చేసరికి ఆయన చెప్తున్నారు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది మీ విషయంలో దేవుని యొక్క చిత్తము అని. హల్లెలూయా. మీరు దానిని జరిగించాలి. అది మీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం, మీ పట్ల దేవుని యొక్క చిత్తము, ఆయన్ని స్తుతించాలి అని. నిజమే. మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రభువుని స్తుతించటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే సహజంగా మనం ప్రభువుని స్తుతిస్తాం. ఎప్పుడు స్తుతిస్తాము అంటే, ఒక మేలు జరిగినప్పుడు, దేవుడు ఒక కార్యాన్ని చేసినప్పుడు, మనం బాగా ప్రార్థించింది దేవుడు మనకి ఇచ్చినప్పుడు, మన అవసరాలు తీర్చబడినప్పుడు, మన అప్పులు కొట్టివేయబడినప్పుడు, మనం ఆశించింది జరిగినప్పుడు, ఒక పెళ్లి జరిగినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇలా దేవుడు ఏదైనా మన పట్ల మేలు చేస్తే, ఆశీర్వదిస్తే, మనం అడిగింది చేస్తే, మనము వెంటనే అసలు ఎవ్వరూ చెప్పకుండానే మన నోటముట దేవుని యొక్క స్తుతులు అనేది వచ్చేస్తుంది. ప్రభువా, ఈ కార్యం చేసావు వందనాలయ్యా, ఈ మేలు చేసావు వందనాలయ్యా, నా ప్రార్థన విన్నావు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అంటూ ప్రభువుని వెంటనే స్తుతించటం అనేది ఖచ్చితంగా ప్రారంభిస్తాం. ఇంకా ఒక స్టెప్ ముందుకేసి దేవుణ్ణి స్తుతించడానికి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని, ఇంటి దగ్గర అందరినీ పిలుచుకొని, చక్కగా సాక్ష్యం చెప్పి, దేవుణ్ణి మహింపరిచి, భోజనాలు పెట్టి, ఇట్లా దేవుణ్ణి స్తుతించే క్రమాన్ని మనం జరిగిస్తాం. ఇదంతా ఎప్పుడు చేస్తామంటే, మేలు జరిగినప్పుడు, ఆశీర్వాదం కలిగినప్పుడు ఎక్కువ చేసే ఛాన్సులు ఉన్నాయి. కానీ పౌలు గారు చెప్తున్నారు, ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయాన్ని బట్టి, అందులో మేలు ఉంది, కీడు కూడా ఉంది, ఆశీర్వాదం ఉంది, ఇబ్బంది కూడా ఉంది, సంతోషం ఉంది, దుఃఖం కూడా ఉంది. ఏది కలిగినా మనము ప్రభువుని మాత్రం స్తుతించటం ఆపకూడదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగు చేయటం
మనం ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించటం అనేది దేవుని యొక్క చిత్తమట. దైవ చిత్తం నెరవేర్చడం మన బాధ్యత కదండి. మనం మన జీవితంలో ఏది జరిగినా సరే దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. శ్రమ వచ్చిందా, ప్రభువుని స్తుతించాలి. ఏదన్నా నష్టపోయామా, దేవుణ్ణి స్తుతించాలి. ఏదన్నా జరగకూడని ప్రమాదం మన కుటుంబాల్లో జరిగిందా, దాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఏదన్నా వ్యక్తులు మనం బాగా ఇష్టపడే వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా, దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు వరకు మనల్ని నమ్మి ముందుకు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులు ఈరోజు చెయ్యొదిలేశారా, దాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇలా ఆలోచించుకుంటూ పోతే మనిషి జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి మనము ప్రభువుని స్తుతించటం అనేది చాలా చాలా ముఖ్యం. పరిశుద్ధ గ్రంథంలో యోబు జ్ఞాపకంలోనికి వస్తున్నారు. యోబు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన జీవితంలో దేవుడు ఆయన్ని ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ఆయన ఉన్నటువంటి ఊజు అనబడిన దేశంలోనే యోబు గారిని దేవుడు చాలా బహుగా ఆశీర్వదించేశాడు. ఆయన్ని ఆస్తి మామూలుగా లేదు, చాలా గొప్పగా దేవుడు దీవించేశాడు. ఇది ఉంది ఇది లేదు అనకుండా ఆ దేశంలోనే ఒక గొప్ప ఆస్తిపరుడుగా యోబు గారు ఉండేలాగా దేవుడు యోబు గారిని ఆశీర్వదించేశాడు. అయితే అప్పుడు ప్రభువుని స్తుతించాడు. తన బిడ్డల పక్షంగా, కలిగిన దాని పక్షంగా దేవునికి బలులు అర్పించుకుంటా, దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఆయన చాలా సంతోషంగా దేవుణ్ణి స్తుతించుకుంటా వచ్చారు. అయితే తరువాత దేవుని యొక్క పరీక్ష నిమిత్తం ఆయనకి ఇబ్బంది కలిగింది. మనందరికి తెలిసిన విషయమే. నష్టపోయారు, కలిగిందంతా నాశనం అయిపోయింది, బిడ్డలు చనిపోయారు, ఒంటరిగా మిగిలిపోయారు, ఆరోగ్యం పోయింది, అనారోగ్యంతో నిండిపోయారు, బూడిదలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. దేశంలోనే ఉన్నతమైన ఆస్తి కలిగినటువంటి పేరుగాంచినటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఒక దీనుడిగా, రిక్తుడిగా మారిపోయి ఒంటరిగా బూడిదలో కూర్చొని అల్లాడే పరిస్థితి వచ్చింది. ఒంటరిగా మిగిలిపోయాడు, అంతా కోల్పోయాడు. అయినా సరే ప్రభువుని స్తుతించటం మాత్రం ఆపలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఒక బిడ్డ సంపూర్ణంగా వాక్యాన్ని నెరవేర్చాలి అని మనసులో ఉద్దేశం కలిగినటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలి అంటే, ఏది ఉన్నా లేకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా, ఏం జరిగినా సరే, మన స్థితిగతులు ఏమైపోయినా సరే ప్రభువుని మాత్రం మనం స్తుతించటం ఆపకూడదు. మేలు జరిగినప్పుడే కాదు, కీడు జరిగినా ప్రభువుని స్తుతించాలి. యోబు గారి జీవితంలో ఆ విషయాలు మనకు కనపడతాయి, ఆ మాటలు మనకు వినపడతాయి. యోబు గ్రంథం 1-2 అధ్యాయాల్ని మనం స్పష్టంగా చదువుకుంటే, 2వ అధ్యాయంలో తన భార్య వచ్చి ఇంకా బూడిదలో కూర్చొని అంతా నష్టపోయినా కూడా, ఆరోగ్యం కోల్పోయినా కూడా ఇంకా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టవా, ఒక్కసారి దేవుణ్ణి దూషించి చావరాదు అని భార్య వచ్చి అంటే కూడా, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు. దేవుడు మనకి మేలు చేస్తే మేలు అనుభవించటమే మనకు తగుతుందా, కీడు అనుభవించటం మనకి తగదా? ఆయన ఆశీర్వదించినప్పుడు ఆశీర్వదించాడు అని మనం ప్రభువుని స్తుతిస్తామా? ఇబ్బంది కలిగినప్పుడు మనం ఆ ఇబ్బందిని అనుమతించిన దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా స్తుతించలేమా అని ఆయన కోణంలో చాలా చక్కగా తన భార్యకి చెప్పాడు. నిజమే, ఈరోజు చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, మేలు జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదన్నా నష్టం కలిగినప్పుడు, బాధ, శ్రమలు ఇలాంటివి కలిగినప్పుడు వెంటనే ప్రభువుని దూషించి, తక్కువ చేసి మాట్లాడి, అక్కడికి వెళ్ళాం, ఆయన్ని నమ్ముకున్నాం, ఇలా జరిగింది అంటూ నానా రీతులుగా ఇక వాళ్ళకి ఏది జ్ఞాపకంలోకి వస్తే అది వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా మాట్లాడేసి, ప్రభువుని దూషించేసి, పక్కన బైబిళ్ళు పక్కకిచ్చేసి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే వాళ్ళు ఈ రోజుల్లో మనకి చాలామంది కనబడుతూ ఉంటారు. మరి ఒకప్పుడు బాగా నమ్మాం అంటే అప్పుడు ఆశీర్వదించాడుగా, ఒకప్పుడు బాగా జరిగింది కాబట్టి ప్రభువులో ఉన్నాం, ఇప్పుడు లేదుగా, నష్టపోయాంగా అని చెప్పి చాలామంది దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మన జీవితం అనేది దేవుని అధికారానికి సంపూర్ణంగా ఒప్పుకోవాలి. మేలైనా, కీడైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా సరే ప్రభువుని స్తుతించే విషయంలో, ఆయన్ని నమ్ముకునే విషయంలో, ఆయనతో కలిసి ఉండే విషయంలో వెనకడుగు మాత్రం వేయటానికి వీల్లేదు. అలా ఉండటమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కన్న తల్లిదండ్రులు ఉన్నారు, వారి బిడ్డలు మా నాన్న ఎంతో కష్టపడుతున్నాడు,
డబ్బులు సంపాదిస్తున్నాడు, మమ్మల్ని బాగా చదివిస్తున్నాడు అని ఆలోచించిన వ్యక్తులు బాగా చదువుకొని వారి కాళ్ళ మీద నిలబడి మంచి స్థానంలోకి వెళ్తారు. ఒకవేళ బాగా చదువుకునేటటువంటి వ్యక్తి కనుక వెనక్కి తిరిగి, మా నాన్న ఏం కష్టపడట్లేదు, మా నాన్న ఏం సహాయం చేయట్లేదు, ఒకప్పుడు బాగానే చేశాడు కానీ ఇప్పుడు ఏం చెయ్యట్లేదు, బాగా చేశాడు కాబట్టి నేను మా నాన్నతో ఇన్ని రోజులు కలిసి ఉన్నాను, ఇప్పుడు చేయట్లేదు కాబట్టి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని అంటే తండ్రి హృదయం ఎలా ఉంటుందండి? బాధగా ఉంటుందిగా. నాన్న నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పినప్పుడు సంతోషం కలిగి కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి తండ్రి ఈరోజు మా నాన్న నాకు ఏమీ సహాయం చేయట్లేదని రివర్స్లో మాట్లాడేసి, ఇబ్బందిగా ఉందని, కుటుంబ పరిస్థితుల్ని బట్టి, అప్పుల భారాలని బట్టి, కలుగుతున్న వాతావరణాన్ని బట్టి తక్కువ చేసి మనల్ని మాట్లాడేసి తండ్రిని వదిలిపెట్టి కొడుకు కూతురు బయటికి వెళ్ళిపోయారనుకోండి, అదే తండ్రి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి కానీ గుండెల నిండా భారం ఉంటుంది. ఎందుకనంటే మంచి చేసినా చెడు చేసినా, అక్కడ మేలు జరిగినా కీడు జరిగినా, మంచే జరిగినా లేకపోతే ఇబ్బందే కలిగినా ఆయన తండ్రి అంతే, ఆయనతో మనం కలిసి ఉండాలంతే, ఆయనకి మనం సపోర్ట్గా ఉండాలంతే అని మనుషులంగా మనం ఎలా ఆలోచించుకుంటామో దేవుని విషయంలో కూడా మనం అలాగే ఆలోచించుకోవాలి. ఎందుకనంటే మేలు కలగటానికి సమస్తాన్ని మన కొరకు దేవుడు ఉద్దేశించి జరిగించుస్తున్నాడని ఆ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. రోమాపత్రిక 8:28 ఆ మాట రాయబడి ఉంది కదా, దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలగటానికి సమస్తాన్ని సమకూర్చి దేవుడు జరిగిస్తున్నాడు. అది ఇబ్బంది గుండా వెళ్ళొచ్చు, బాధలు గుండా వెళ్ళొచ్చు, శ్రమలు గుండా వెళ్ళొచ్చు. యోబు గారి జీవితం అలా వెళ్ళినప్పుడు చివరికి ఆయన జీవితంలో ఏం జరిగింది అంటే ఆయన శ్రమలో కూడా ఇబ్బందిలో కూడా ప్రభువుని స్తుతిస్తూ నమ్మకంగా ఉండటాన్ని బట్టి దేవుడు అతన్ని చివరికి రెండంతలుగా ఆశీర్వదించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము శ్రమలో కూడా ఇబ్బందిలో కూడా దేవుణ్ణి నమ్మే విషయంలో, ఆయనతో ఉండే విషయంలో కనుక మనం చెల్లించకుండా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీతో ఒక మంచి మాట తెలియచేస్తున్నాను. దేవుణ్ణి స్తుతిస్తున్నారా? మేలు జరిగినప్పుడు కాదు, కీడు జరిగినా శ్రమ వచ్చినా ప్రభువుని స్తుతిస్తున్నారా? నమ్మకంగా ఆయనతో ఉండగలుగుతున్నారా? ఆయన్ని విడిచిపెట్టకుండా అంతము వరకు ఆయనతో కలిసి నడవగలుగుతున్నారా? మనకి అవసరం వచ్చినప్పుడు కాదండి దేవుడు, అన్ని సమయాల్లో ఆయన ఉండాలి. ఆయన ఉంటే ఆటోమేటిక్గా అవసరాలు అయ్యే తీర్చబడతాయి. ఆయన్ని ప్రేమించే విషయంలో మనకి మార్పులు రాకూడదు, ఆయనతో ఉండే విషయంలో మార్పులు రాకూడదు. ప్రభువుని స్తుతించండి. ఆయన్ని స్తుతిస్తే యోబుని రెండంతలుగా దీవించిన దేవుడు మనల్ని కూడా రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. యోబు జీవితంలో కోల్పోయిందంతా తిరిగి ఇచ్చిన దేవుడు మన జీవితంలో కూడా పోగొట్టుకున్నదంతా మరలా తిరిగిచ్చి గొప్ప కార్యం చేసి అనేక మందికి సాక్ష్యార్థమై అనేక మంది విషయంలో ప్రభువుని మహింపరిచే వారమై మనం ఉండేలాగా దేవుడే మనల్ని దీవిస్తాడు. అట్టి దీవెన ఈ మాటలు వింటున్న మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితంలో ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని, అలా చేయటం మా ఎడల మీ యొక్క చిత్తం అని నీ మాటల ద్వారా తెలియపరిచినందుకు వందనాలయ్యా. మేలు కలిగినప్పుడు, ఆశీర్వాదం వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ ఇబ్బంది అయినా, శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైనా సరే నిన్ను స్తుతించటం మాత్రం మానకుండా అంతము వరకు నీతోనే ఉంటూ, నిన్నే నమ్ముతూ, నీపైనే ఆధారపడుతూ, నీతో కలిసి మా జీవితాన్ని ముగించే వారంగా మేముండే కృప మా అందరికీ మీరు దయచేయండి. ఏది ఏమైనా సరే మిమ్మల్ని స్తుతించే విషయంలో మేము వెనకడుగు వేయకూడదయ్యా. ఎంతమంది అయితే ఈ ఆలోచన కలిగి ఉండి నీ సన్నిధిలో నిర్ణయం తీసుకుంటున్నారో వారందరినీ యోబుని రెండంతలుగా దీవించినట్లుగా మీరు దీవించి గొప్ప కార్యాలు జరిగించమని కోరుతూ ఉన్నాం. ఈరోజు పనులకు వెళ్తున్న వారందరికీ తోడుగా ఉండండి ప్రభువా. వారి ప్రయాణాల్లో క్షేమం దయచేయండి. ఎలాంటి కీడు ప్రమాదాలు లేకుండా మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న వారందరికీ నీ సహాయం దయచేయండి. ఏ దుష్టుడి కన్నో బిడ్డల పైన పడకుండా అందరినీ మీరు కాపాడి సహాయం చేయమని కోరుతూ ఉన్నామయ్యా. ఈరోజు మంచి వ్యాపారాలు చేస్తున్న వారందరినీ కూడా బహుగా దీవించండి. మా దేశాన్ని అన్ని రీతిలుగా, మా ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఈరోజు అంతా మీ సహాయాన్ని అనుగ్రహించమని మొరపెడుతూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.
అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.